బ్రెడ్ బజ్జీ బ్రెడ్ బజ్జీ అండి చాలా బాగుంటుందండి. నేను ఈరోజు బ్రెడ్ బజ్జీ వేద్దాం అనుకుంటున్నాను మీకు చూపించడం కోసమని. నేనైతే ఈ విధంగా చేశానండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజు అయితే మా పిల్లలు బ్రెడ్ బజ్జీ వేయమన్నారండి, అందుకని వాళ్ళ కోసమని బ్రెడ్ బజ్జీ వేస్తున్నాను. బ్రెడ్ ముక్కలను ఎలా అయితే నేను కట్ చేసుకున్నానండి, కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీరనండి, వేరుశనగగుళ్ళు వేపుకున్నానండి. ఇలా బంగాళదుంపలను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. శనగపిండి, వరిపిండినండి. ఇప్పుడైతే ఈ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండి, సోడా అండి, ఇది వామ్ అండి, గిన్నె తీసుకున్నాను, వాటరు. ఇప్పుడు పిండిని కలిపేసుకుందామండి. మనం ఒక గిన్నె వేసుకుని శనగపిండి అండి, అలాగే వరిపిండి అండి. 2 వంతులు శనగపిండి అయితే 1 వంతు వరిపిండి వేసుకుంటే బాగుంటాయండి. అయితే వాటర్ వేసేద్దాం. ఇందులో పసుపు వేసేద్దామండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాం, కారం, వామ్ అండి, ధనియాల పొడి, గరం మసాలా అండి, సోడా అండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఇలా అయితే ఉండలు లేకుండా కలిపేసుకుందామండి. నేనైతే ఇలా అయితే కలిపేసాను ఉండలు లేకుండా. ఇలా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకున్నానండి శనగపిండి. ఇప్పుడు ఇందులో అయితే బంగాళదుంప ఉడకబెట్టాను కదండి, ఇందులో అయితే సాల్ట్ వేసుకుందాం. అలాగే పసుపుని కూడా వేసుకుందామండి. అలాగే ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి వేసాను. ఇందులో అయితే కొంచెం కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరనండి, ఇవి కూడా వేసుకుందాం, కలిపేసుకుందాం. అలాగే వేరుశనగగుళ్ళు వేపుకున్నానండి, ఇవి కూడా ఇందులో కలిపేసుకుందామండి. ఇలా అయితే కలిపేసుకున్నానండి. ఇలా కలిపేసుకుని ఒక స్లైస్ తీసుకుని నేను ఇలా పెట్టానండి మైంగా. ఇప్పుడు దీని మీద ఇంకోటి కవర్ చేసేద్దాం. అలాగ అన్నీ పెట్టేసుకుందామండి. ఇలా స్టఫింగ్ అంతా దీని మీద పెట్టేసుకుని మనం దీని మీద ఇంకొకటి కవర్ చేసేద్దామండి. నేనైతే ఇలా మొత్తం అన్నీ స్టఫింగ్ చేస్తానండి. ఇలాగా ఇప్పుడైతే పిండిలో ముంచుకుని మనం నూనెలో వేసుకుందామండి. చాలా బాగుంటాయండి బ్రెడ్ బజ్జీ. ఎక్కువసేపు పెట్టకూడదు, ఇందులో ఎక్కువసేపు పెడితే బ్రెడ్ బాగా నానిపోద్దండి. ఇవ్వండి, అలా అయితే వేసాను. అలా వేసుకొచ్చండి మొత్తం. అంతేనండి, మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకుని టమాటా సాస్ వేసుకుని రెడీ చేసుకున్నానండి. చూడండి ఎంత అందంగా వచ్చినాయి బ్రెడ్ బజ్జీ. సరే అండి, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.